భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయ గర్భగుడిలో శివుని 11వ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా స్థాపించాడు. అసలు రామునికి రామేశ్వరానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా? ఈ క్షేత్రానికి రాముడితో ఉన్న అనుబంధం ఏంటో మీకు తెలుసా? ఈ యాత్రకు రామేశ్వరం అనే పేరు ఎందుకు వచ్చింది? రామచరిత మానస్ ప్రకారం రాముడు లంకను విడిచిపెట్టే ముందు రామేశ్వరంలో ఏమి చేశాడో తెలుసుకునే ముందు మెట్రో టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పురుషోత్తముడైన శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. ఆ సమయంలో రాముడు చాలా ప్రదేశాల్లో నివసించాడు. సీతను రావణుడు అపహరించిన తర్వాత అతను ఆమెను వెతుక్కుంటూ లంకకు చేరుకుంటాడు. లంకకు వెళ్లేందుకు రామసేతు వంతెనను నిర్మించడంలో అతనితో పాటు వానర సైన్యం మొత్తం సహకరించింది. శాస్త్రాల ప్రకారం శ్రీరాముని ఆరాధించేవాడు శివుడు, శివుణ్ణి ఆరాధించేవాడు శ్రీరాముడు. రాముడు ఏదైనా పని చేసే ముందు శివుణ్ణి పూజించేవాడు. రామచరిత మానస్ ప్రకారం రాముడు లంకను విడిచిపెట్టే ముందు రామేశ్వరంలో ఏమి చేశాడంటే, రాముడు వానర సైన్యంతో లంకకు వెళ్తున్నప్పుడు ఈ భూమి చాలా పవిత్రమైందని చెప్పాడు. దీని మహిమ వర్ణించలేనిదని, ఇక్కడ శివుని ప్రతిష్ఠిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని అంటాడు శ్రీరాముడు. శివలింగాన్ని ప్రతిష్ఠించిన తరువాత రాముడు దాన్ని పూజిస్తూ, నేను స్థాపించిన శివలింగం ఉన్న ఈ రామేశ్వరుని దర్శనం చేసుకున్న వ్యక్తి తన ఊపిరి పోయిన తర్వాత అతను నా లోకానికి చేరుకుంటాడు అని అంటాడు. రామేశ్వర మహాదేవుని గంగాజలంతో అభిషేకించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెబుతాడు. ఈ క్షేత్రానికి రాముడితో అనుబంధం ఉండడం వల్ల ఈ యాత్రకు రామేశ్వరం అనే పేరు వచ్చింది. రామేశ్వరం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాకు సమీపంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఈ తీర్థయాత్ర హిందూ మతం యొక్క 4 ధామాల్లో ఒకటి. శివుని 11వ జ్యోతిర్లింగం కూడా. రామేశ్వరం ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయ గర్భగుడిలో శివుని 11వ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా స్థాపించాడు. రాముడు లంకను జయించాలనుకునే ముందు ఈ ప్రదేశంలో తన ఆరాధ్య దైవమైన మహాదేవుని శివలింగాన్ని స్థాపించి పూజించాడు. కాబట్టి రాముడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి రామేశ్వరం అనే పేరు వచ్చింది. త్రేతాయుగం తర్వాత రామేశ్వరం ఆలయాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించారు. ఈ ఆలయాన్ని ఆదిత్యవర్మన్, రాజేంద్ర చోళ, రాజరాజ చోళ, శ్రీకృష్ణ దేవరాయలు వంటి అనేక మంది రాజులు కొత్తగా నిర్మించారు. చూశారు కదా రామునికి రామేశ్వరానికి మధ్య ఉన్న సంబంధం. ఈ క్షేత్రానికి రాముడితో ఉన్న అనుబంధం ఏంటో, అసలు ఈ యాత్రకు రామేశ్వరం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పురాణ కథనాలతో మళ్ళీ కలుద్దాం.